శేషతీర్థం వెళ్తున్నాము. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఈ ట్రీ. అలాగే నాలుగో గుండంలో ఇక్కడ చాలా లోతు ఉంటుంది. ఇక్కడ దాటుకునేసి ఇలా వచ్చినట్టయితే లోపల చూడండి ఎక్కడ నుండే తీర్థం వస్తుంది. బ్యూటిఫుల్ గా ఉంది. శేషాచల అడవిలో శేషతీర్థం ట్రిప్ తగ్గేదేలా. ఓం నమో వెంకటేశ్వర. వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్. చాలా రోజుల తర్వాత అంటే 2 సంవత్సరాలు కరోనా కారణంగా ప్రపంచం మొత్తం విలయతాండం చేసింది. కరోనా అందరికీ తెలిసిన విషయమే. మధ్య కాలంలో 2 సంవత్సరాలు క్లోజ్ చేసి పెట్టారు తీర్థాలు. అంటే తుమ్మిడి తీర్థం కావచ్చు. 2 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా జై బాలాజీ బృందం తయారైంది. ఇప్పుడు శేషతీర్థం వెళ్తున్నాము. అంటే రేపు పౌర్ణమి గడియాలు. ముందు రోజు వెళ్లి అక్కడ భక్తులు చాలా మంది సంఖ్యలో శేషతీర్థం వస్తారు కాబట్టి గుండాలు నదులు దాటి వెళ్ళాలి. పారే జలపాతం కొండల నుంచి వస్తుంటారు కాబట్టి ఈత రాని వాళ్ళు గానీ ఉంటారు. వాళ్ళకి అక్కడ కొన్ని సేఫ్టీగా దారాలు కట్టేది కావచ్చు. మినిట్స్ గానీ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాము. జై బాలాజీ బృందం ఇక్కడ తిరుమలలో పాచికాల గంగమూడుగా నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఎగ్జాక్ట్ గా ఒక ఆఫ్టర్నూన్ అవుతుంది. 1 o'clock అవుతుంది. ఇక్కడ నుండి ఎంతో భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు పలుకుంటూ జై బాలాజీ స్వామి బృందంతో శేషతీర్థం వెళ్తున్నాము. వెళ్తూ గానీ అద్భుతమైన ప్రదేశాలు, అద్భుతమైన తీర్థం, మహా అద్భుతమైన ఫారెస్ట్ మీకు అందరికి చూపిస్తూ ఈ యాత్రలో అయితే కొనసాగుతాము. పాచికాలవ గుడి గంగమ్మ గుడి ఆలయం అంటారు. ఇక్కడ తిరుమల క్షేత్రం ఔటర్ రింగ్ రోడ్ లో డౌన్ లో వస్తుంది. ఇక్కడ తిరుమల స్థానికులు కావచ్చు, తిరుపతి స్థానికులు కావచ్చు, వైభవంగా ఇక్కడ అమ్మవారి జాతరలు జరుగుతాయి. శ్రీవారి భక్తుడు అనంతపురం నుంచి రావడం జరిగింది. ఈ జై బాలాజీ స్వామి బృందంతో ఇదే మొదటిసారంట. మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు? మాది అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి, ధర్మవరం నుంచి. నా పేరు తిరుమలేష్. నేను మామూలుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. కానీ ఇక్కడ జై బాలాజీ గారి బృందం గురించి తెలుసుకొని ఇంతకుముందు నేను తుమ్మూరు తీర్థం ముక్కోటికి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత కొంతమంది భక్తుల ద్వారా జై బాలాజీ గారి బృందం యొక్క వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ శేషతీర్థం ముక్కోటికి కూడా నాకు మామూలుగా అందరికీ దొరికే అవకాశం కాదని చాలామంది చెప్తుంటే విన్నాను. అది ఆ శ్రీవారి దయ వల్ల మేము రావడం జరిగింది. ఇది జన్మజన్మల పుణ్యంగా నేను చాలా భావిస్తున్నాను. భక్తుడు తమిళనాడు నుండి కానీ రావడం జరిగింది. విల్లుపురం అంట. கணுக்குணம் சொல்லுங்க சாமி, எந்த ஊர், எந்த பேரு, எத்தனை வாட்டி இந்த தீர்த்தானுக்கு? இது 3வது வாட்டி பாலாஜி என்னை கூப்பிட்டு போயிட்டு தீர்த்தம் காமிக்கிறாரு. அதனால நான் எப்பயுமே பாலாஜி கூட சேர்ந்து தீர்த்தம் போயிட்டு இருக்கிறேன். శేష తీర్థంனா ரொம்ப పేరాగం, அதனால அங்க போயிட்டு இருக்கிறேன். రాజమండ్రి నుంచి ఒక భక్తుడు శ్రీవారి భక్తుడు రావడం జరిగింది. ఈ పౌర్ణమికి అనేక సార్లు ఈ వరకు ఎన్నిసార్లు వచ్చారు సార్? ఇప్పుడు 127 సార్లు తిరుమలకి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అనేక సార్లు తిరుమల రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోవడమే. బాలాజీ గారికి ఈ తిరుమలగిరిలో అనుభూతి తెలవడం వల్ల ప్రపంచానికి తెలియజేసే విధంగా స్వామివారు ఈ ప్రపంచానికి మంచి జరిగే విధంగా ఈ తీర్థాల ప్రాముఖ్యత తెలియజేస్తూ చిరు ట్రావెలర్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి చాలా తెలియజేస్తున్నారు. జై బాలాజీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బాలాజీ. నమస్తే అండి. ముందుగా ఈ బాలాజీ గారి టీంకి, మన చిరంజీవి గారి యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం అండి. 2 సంవత్సరాల తర్వాత కరోనా వెళుతున్న ఆనంగా ఈ శేష తీర్థానికి ఈ తీర్థాలకి రావడం జరుగుతుందండి. అట్లాగనే ఈ శేష తీర్థం అనేది అందరికీ మంచి జరగాలి, అందరికీ బాగుండాలి, అందరికీ అష్టైశ్వర్యాల ఆరోగ్యాలు కావాలనుకుంటూ గోవింద జై బాలాజీ. భక్తుల కోసం అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ తార్లు కట్టడానికి సేఫ్టీ కోసం కానీ, అలాగే ఫుడ్ ఐటమ్ వెజిటేబుల్స్, రైసు, ముఖ్యంగా ఈత రాని వాళ్ళ కోసం ట్యూబ్, ఇలాంటి ట్యూబ్ ఉంటే ఈజీగా మనము గమ్యానికి చేరుకోవచ్చు. బ్రో, ఏం పేరు నీ పేరు? సుమనా? ఏం చేస్తున్నావు? ఎల్ఎల్బి చేస్తున్నావు. ఇదేనా ఫస్ట్ టైం తీర్థానిక? మనకి డిస్టెన్స్ లో కనిపించే తిరుమల, అలాగే అవుట్ లో డంపింగ్ యార్డ్ కంచి ఉంటుంది. కంచి లోపల మనం వెళ్ళాలి. ఇప్పుడే ఫారెస్ట్ లోకి స్టార్ట్ అయ్యాము. మొత్తం చూడండి, చాలా గ్రీనరీగా ఏంటంటే బ్యూటిఫుల్ వ్యూ. మొత్తం ఈ విధంగా ఉందంటే కారణం నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఫారెస్ట్ వాళ్ళు కొన్ని వందల వేల ఎకరాలు ఈ విధంగా వనాలు ఫారెస్ట్లో ఏంటంటే చాలా చాలా రకాలు, అంటే రెడ్ శాండిల్ కానీ వైట్ శాండిల్ కానీ చాలా చాలా రకాల చెట్లు వేయడం జరిగింది. కంటికి రెపలాగా టీటీడీ ఫారెస్ట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇవాళ అంతా బ్యూటిఫుల్గా గ్రీనరీగా మంచి ఆక్సిజన్ కానీ ఎన్నో ఆయుర్వేదిక్ మొక్కలు కానీ ఉన్నాయి ఈ ఫారెస్ట్లో. ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ ఫారెస్ట్లోనే ఇలా నడిచి వచ్చామంటే లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది.
అప్పుగా పైన చూసామంటే కరెంట్ లైన్ గానే ఉంటుంది. అంటే ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్స్ రూట్ వే ఇది మధ్యలో మట్టి రూట్ గానే ఉంటుంది, అక్కడి నుంచి క్రాస్ అవ్వాలి. చాలా అప్పు ఉంది కొండ, మామూలుగా వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. అది కాకుండా ఒక్కొక్కరి దగ్గర చాలా వెయిట్ ఉంది, బాగా కష్టపడుతున్నారు. 2014లో 685 కిలోమీటర్లు మండపేట నుంచి తిరుమల వరకు నడిచి రావడం జరిగింది. రాజమండ్రి నుంచి తిరుమలకి నడిచి రావడం అంటే 21 రోజు అంట మొత్తం టోటల్ గా. స్వామివారి అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. చూడడానికి చాలా ప్లెయిన్ ఉంది, చాలా అప్పు. అంటే మామూలుగా గాలి గోపురం మోకాలు మెట్టంట కదా, దానికన్నా డబ్బులు ఉంది ఈ అప్పు. ఎలా ఉంది జర్నీ? కొద్ది కష్టంగానే ఉంది నా. ఫస్ట్ టైం వచ్చాడు కదా, కాస్త అలానే అనిపిస్తుంది. తిరుమలలో చెమట అనేది రాదు ఒక బొట్టు కానీ ఇప్పుడు చెమట ఫుల్గా పట్టింది. అంటే ఎటువంటి అప్పికమో ఇప్పుడు చూడాలి. వాటర్ నేను ఎక్కువ తాగేస్తా. ఇద్దరు అలిసిపోయారు, కానీ ఇక్కడ చల్లగా ఉంది కూర్చునేడానికి. ఈయనకొక 70 years ఉంటాయి. 71 గ్రేట్ రియల్లీ. మీ పేరు ఏం పేరు? సత్యనారాయణ రెడ్డి, అత్తమూరు, తూర్పుగోదావరి జిల్లా, మెండపేట మండలం. రియల్లీ గ్రేట్ సార్. మామూలుగా వాకింగ్ చేయటం అలవాటు ఉండదా? వ్యవసాయం రైతా, అందువల్ల అంత స్ట్రాంగ్గా ఉన్నారు మీరు. దాకా చూడడానికి సింపుల్ గా ఉంది, ఆషామాషి కాదు, చాలా స్కిడ్ అవుతుంది, కేర్ఫుల్ గా రావాలి. తిరుమల నుండి ఇలా రావటం జరిగింది. కాసేపు ఫారెస్ట్ లో వచ్చి తార్ రోడ్ లో ఇలా స్ట్రైట్ గా అంటే ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళచ్చు. కొండపై నుంచి చూస్తే 6 ఫ్యాన్స్ కనిపిస్తాయి కదా, అలా వెళ్ళాలి రూట్. మళ్ళీ ఇలా రైట్ సైడ్ ఫారెస్ట్ లో వెళ్ళాలి, శేషతీర్థం చేరుకోవచ్చు. ఇలాంటి తీర్థం సమయంలో పిలిగ్రిమ్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి ఏం కాదు. మామూలుగా వచ్చి ఇక్కడ ఎలుగు బంట్లు, చిట్టపల్లలో, నెమల్లో అనిమల్స్ ప్లేస్ ఇది. చాలా డేంజరస్ ప్లేస్ రూట్ గాని. 12 నెంబర్స్ దాకా వెళ్తున్నాము. ఏం బ్రో, ఎలా ఉంది ట్రిప్? చాలా కష్టంగా ఉంది. అసలు ఆశ్రితవత్సలైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలుగున్నటువంటి ఈ ప్రదేశంలో శేషతీర్థానికి వెళ్ళడం అనేది చాలా థ్రిల్లింగ్గా అండ్ ట్రెక్కింగ్ అనేది ఇంత ఇదిగా ఉందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ శ్రీవారు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఆయన తీసుకెళ్తున్నందుకు శ్రీబాలాజీ బృందానికి మరియు చిరంజీవి గారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరి నిజంగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి చాలా అడ్వెంచర్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా కానీ ఉంటుంది. శేషాచల్ ఫారెస్ట్లో టీటీడీ ఫారెస్ట్ వాళ్ళు చాలా చెట్లు వేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఒక చెట్లు రకమైన చెట్లు చూసాము, ఇప్పుడు ఒక రకం చెట్లు చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ యొక్క నేమ్స్ వచ్చి పైనస్ బెడ్డోమి అనేది, ఇది మెడిసినల్ ప్లాంట్లో బాగా ఉపయోగపడేటువంటి ఆయుర్వేదిక్ ప్లాంట్. దాదాపు ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ పైన వచ్చాము. ఫైర్ వాల్ అంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫైర్ వాల్స్ అంటే ఫైర్ పడుతుంటుంది అప్పుడప్పుడు, సమ్మర్లో కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ పడుతుంటుంది. ఫైర్ అటువైపు రాకుండా, ఎక్కువ అపాయం జరగకుండా, మొత్తం విస్తరించకుండా ఫైరు ఈ విధంగా ఫైర్ వాల్స్ అనేది వేస్తారు. ఈ శేషాచల అడవిలో ఫారెస్ట్లో మొత్తం ఈ ఫైర్ వాల్ అనేది ఉంటుంది. ఇవి ఈత చెట్లు అంటారు. మామూలుగా చిన్న చిన్న పిందులుగా ఉన్నాయి, స్మాల్. ఈతకాయలు ఎక్కువ కాస్తాయి. ఎలుగు బండ్లు కానీ చాలా ఇష్టం ఈతకాయలు అంటే. అక్కడ ఉన్నాయా? ఇష్టంగా తింటాయండి అనిమల్స్. అన్నగానికి వస్తున్నాడు ఇప్పుడు. చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు పడుతున్నాయి ఇది? இந்த செட்டு வந்து இன்னும் 1 மாசத்துல பழம் வச்சிரும். ஈச்சம்பழம் நிறைய கிடைக்கும் இந்த பக்கம் ஃபாரஸ்ட்ல. అంటే ఒక నెల పడుతుందంట. నెల తర్వాత పండులు టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీగానే.
తిరుమల నుండి ఫుల్ ఫారెస్ట్ లో దట్టమైన అడవిలో చాలా అప్పు వచ్చి మళ్ళా మెయిన్ రోడ్ నుండి అంటే తార్ రోడ్డు వస్తుంది ఫ్యాన్స్ దగ్గరికి రూట్, అక్కడి నుంచి రైట్ సైడ్ క్రాస్ అయ్యామంటే పీస్ఫుల్ గా ఉంది, చాలా కూల్ గా ఉందండి. చిన్న చిరుగాలి వస్తుంది, హాయిగా ఉంది. ఏం బ్రో ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉంది బ్రో. సూపర్ గా ఉంది జర్నీ. మార్వెలస్ అండ్ బిలీవింగ్ అమేజింగ్ జింగ్ 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 ఫటాఫట్ తగ్గేదేలే. చాలా వరకు ఈ విధంగా ఫారెస్ట్ రూట్ ఉంటుంది, అంటే ప్లెయిన్ గా ఉంటుంది, అంటే వెహికల్స్ వచ్చే విధంగా కానీ ఈ విధంగా ఫారెస్ట్ రూట్ ఉంటుంది. ఇంకా కాస్త దూరం వెళ్ళా ఉంటే లోయ మార్గంలో దిగాలి, అది ఫుల్ అడ్వెంచర్ గా ఉంటుంది, చూడడానికే భయంకరంగా ఉంటుంది. సాహసం చేస్తూ వెళ్ళాలి లోపలికి, చేర్చడానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆకులు జారుతున్నాయి చూడండి, ఆకులు చూడండి అట్లా జారుతున్నాయి చూడండి. అలాంటి ఫైర్ వాల్స్ ఫస్ట్ అవుట్ వస్తుంది, మళ్ళీ రెండోది గానే వస్తుంది. ఇక్కడ మనం ఈ గుర్తుగా చూడొచ్చు జై బాలాజీ అని ఉంది, అలాగే ఓం ఆకారంగానే ఉంది. ఈ గుర్తు చూసుకొని ఇలా వెళ్ళాలి స్ట్రైట్ గా లోపలికి. దర్శనానికి వెళ్ళి రాత్రి దాదాపుగా 2:30 వరకు మేల్కొనే ఉన్నాము. బట్ ఈ అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ శేషతీర్థానికి రావాలనేటువంటి ఆ శ్రీనివాసు కృప దయ వల్ల ఇంత దూరం రావడం జరిగింది. జై బాలాజీ స్వామికి ఒకటి దొరికింది ఫారెస్ట్ లో, చూపిన అంటున్నాడు. ఏందో స్వామి అడిగినా కానీ చూపిలేదు, ఏందో ఉంది మొత్తానికి. ఏముంది స్వామి? నెమిలిక. నమ్లికనా? ఎక్కడా చూపించండి మన వాళ్ళకి. ఎంత చూడండి జై బాలాజీ స్వామికి దొరికింది నెమ్లిక, చాలా పొడవు ఉంది ఫ్లూట్ లో. చూడండి ఆల్రెడీ స్వామి గారు పటం కానీ వెంకటేశ్వర స్వామి పటం కానీ తీసుకెళ్తున్నాం, అలా నెమ్లిక్ కానీ దొరికింది. ఇక్కడ శేషతీర్థంలో కానీ పటం పెట్టేయండి అంటే పూజ చేసుకొని నెమ్లిక్ కానీ అక్కడ గుర్తుగా పెడతాం. బ్యూటిఫుల్ గా ఉంది ప్లేసెస్. ఇది చూడండి మొత్తం గ్రీనరీగా ఉంది. ఏం ట్రీస్ బ్రో ఇవి, ఐడియా ఉందా? చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్లేస్. లొకేషన్ సూపర్, సూపర్ లొకేషన్. సార్ ఎలా ఉంది లొకేషన్? అద్భుతం సార్. చిరంజీవి గారు మీకు మాత్రం అందరం రుణపడి ఉంటాం సార్. లేదు సార్, అంతా మనం ఎక్కడో మారుమూల తిరుమలగిరిలో దగ్గర దాగినటువంటి విశేషాలన్నీ బాలాజీ స్వామి గారి దయ వల్ల ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు చిరంజీవి గారికి ఈ భక్తులందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటారని, ఆ భగవంతుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు చల్లగా చూడాలని. జై బాలాజీ సేవలో పాల్గొని ప్రతి ఒక్క తీర్థం ఏది ఏంటంటే రహస్యం అనేది లేకుండా వెలుగులోకి జనాలకి అందుబాటులో ఉండాలని, అంటే అందరికీ రమ్మని కాదు అర్థము. ఇటువంటి ప్లేసెస్ పర్మిషన్స్ గానే ఉండవు మామూలు టైంలో, కానీ ఏంటంటే ఇటువంటి వీడియోస్ కొంతమందికే అది అవకాశం ఉంటుంది కాబట్టి మేము కానీ వీడియోస్ తీసి మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఈ ట్రీ. అలాగే చూడండి పైన ఈ విధంగా కలర్ఫుల్ గా ఉంది. ఫ్లవరింగ్ మెడికల్ ప్లాంట్ కదా ఇది? ఇది కూడా మెడిసినల్ ప్లాంట్స్. ఓహో, మొత్తం ఆకు అనేది లేదు, ఇవే మొత్తం ముళ్ళులుగా ఉంది. కాయలు ఇట్లా ప్రతిదీ మెడికల్ ప్లాంటే. ఇటువంటి అద్భుతాలు చెట్లు ఎన్నెన్నో ఉన్నాయి, పేర్లు అయితే తెలియవు కానీ బ్యూటిఫుల్ గా ఉంది. బ్యూటిఫుల్ అమేజింగ్ వ్యూ. అక్కడ చాలా డిస్టెన్స్ లో మొత్తానికి ఆ లోయ ప్రాంతంలోనే మొత్తం వాటర్ ఫ్లోటింగ్ రివర్ అయితే ఉంటుంది. వెలంగా మొత్తం ఈ తీర్థం అనేది ఎన్నెన్నో తీర్థాలు కలిసాయి. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క ఫాల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫాల్స్ తో పాటు డిఫరెంట్ నేమ్స్, తీర్థం నేమ్స్ గానే ఉంటాయి. ఇక్కడ కాస్త మొత్తం ఫ్లాట్ గా ఉంటుంది. స్నాక్స్ గానీ వాటర్ గానీ ఇక్కడే కాస్త స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి చెట్టు నీడగానే ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకునేసి అసలైన అడ్వెంచర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ లోయలో దిగాలి. ఫారెస్ట్ లో పెద్ద పెద్ద బండలు గానీ ఉంటాయి, అక్కడ దిగుతూ కాస్త జారుతూ ఉంటుంది, కానీ గ్రిప్ గా మనం పట్టుకొని కేర్ఫుల్ గా వెళ్ళాలి. సప్తగిరివాస గోవింద గోవింద. ఇంకొక నెల పడుతుంది ఆ ఈతకాయలు పండాలంటే. నెల వెళ్ళి ఈతకాయలు చూస్తూనే నోరు ఊరుతున్నాయి, ఇంకా టైం పడుతుంది 1 month. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి మొత్తం పచ్చివే, కనీసం కాస్త దూరగా ఉన్నా కానీ టేస్టీగా ఉంటాయి. ఈ పాటికి ఫినిష్ అయిపోయింటాయి, ఈ మాత్రం ఉండవు.
మొత్తం ఈత చెట్లే అండి. ఈ విధంగా పొదలుగా ఉంటాయి. ఈ పొదల్లో వెళ్ళాలి. కింద రూట్ అయితే క్లియర్గా ఉంటుంది. ఖాళీ నడక మార్గం కనిపిస్తుంది కింద. గోవిందా గోవిందా. ఇటువైపు చూసామంటే మొత్తం ఈత చెట్లు కమ్ముకోపోయినాయి. ఈ రూట్ మధ్య సెంటర్లోనే మనం వెళ్తే శాశ్వతం వెళ్ళాలి. అలాగే లెఫ్ట్ సైడ్ లో మొత్తం లోయ ప్రాంతం అండి. బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. తిరుమల నుండి 5 కిలోమీటర్లు దట్టమైన ఫారెస్ట్ లో ఈత చెట్ల మధ్యలో రావడం జరిగింది. ఇక్కడ నుండి ఫుల్ డౌన్, బాగా డేంజరస్ గా ఉంటుంది. ఫుల్ అడ్వెంచర్, చాలా చాలా జాగ్రత్తగా దిగాలి. సింగిల్ లోయ మొత్తము. ఈ లోయలోనే శేషతీర్థం అనేది ఉంది. వీగాన్ చూస్తే అమేజింగ్ గా బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తము ఆ 2 కొండల మధ్యలో శేషతీర్థం అనేది రివర్ తీర్థం అనేది వస్తూ ఉంటుంది. ఆ లోయ మధ్యలో మనం వెళ్ళినట్టయితే అంటే కింద తోక నుంచి స్టార్ట్ అవుతాము. అంటే వాటర్ లో ఈదుకుంటూ లాస్ట్ ఎండ్ వచ్చి ఒక పడగ రూపంలో ఉంటుంది. అంటే ఒక శేష ఆకారము. గతంలో అంటే ఇక్కడ స్థానికంగా ఉండే ఫోటోగ్రాఫర్ గాని బంగారు పాము అక్కడ ఉంది. అప్పట్లో ఫోటో గాని తీయడం జరిగింది. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం గాని గుర్తించి అవార్డు గాని ఇవ్వడం జరిగింది. అతని పేరు శేషారెడ్డి. చాలా డేంజరస్ గా ఉంటుంది. చూడండి, చిన్న చిన్న రాళ్ళు గాని ఇక్కడ దొల్తాయి. అంటే ముందు వెళ్తుంటారు కదా, వెనకాల వచ్చే వాళ్ళు కానీ ఏంటంటే కేర్ఫుల్ గా రావాలి. ఒక చిన్న రాయి కానీ దొల్లినా కానీ ఏంటంటే ముందుండే వాళ్ళ పైన పడుతుంది. అటేంటంటే చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం దొల్లిందంటే అపాయాలు కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా స్లోగా, కాస్త లేట్ అయినా కానీ ఇబ్బంది లేదు. కేర్ఫుల్ గా రావాలి, వెళ్ళాలి. కార్నర్ లో వెళ్తున్నాము. అంటే పైన కొండ, ఆ పై నుంచి దిగటం జరిగింది. కేవలం నడవడానికే ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది. మొత్తం లోయ మార్గం. ఇక్కడ చూసినట్టయితే చూడండి, మొత్తం లోయ ఇది మొత్తం. ఈ శేషాచల అడవిలో ఎన్నో తీర్థాలు ఉన్నాయి, కానీ ప్రతి తీర్థాలు ఒక సాహసం, అడ్వెంచర్లే. సాహసం చేస్తే గానీ మనం అంత రీచ్ అవ్వలేం గోల్ దగ్గరికి, తీర్థం దగ్గరికి. ఈ చెట్టు చాలా డిఫరెంట్ గా ఉంది. మొత్తం గ్రీనరీగా ఉంది. అలాగే చూసినట్టయితే స్పెషల్ గా ఉంది. ఆకులు కానీ పెద్దగా లేదు. మొత్తము బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం ఈ లోయలో దాదాపు ఇంచుమించు ఒక 3-4 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. హాఫ్ వరకు మొత్తం బోధలో ఎండలో నడిచి రావాలి. హాఫ్ ఇంకొక స్టెప్ దిగామంటే మొత్తం చెట్లు కమ్ముకోపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం రాళ్ళే. చూడండి ఎంత రాళ్ళు ఉన్నాయో. మొత్తము రాళ్ళు పైన అలా కాలు పెడితేనే స్కిడ్ అయిపోతుంది. ఆ విధంగా ఉన్నాయి రాళ్ళు. ఇక్కడే మెయిన్ కేర్ఫుల్గా నడవాల్సింది. ఎందుకంటే ఎటువంటి బ్యాలెన్స్ ఉండదు కాబట్టి. వ్యూ మటుకు ఛాన్సే లేదండి. సూపర్ గా ఉంది. వెంకటరమణ గోవింద.
శేషతీర్థం ట్రిప్పులో ఫుల్ అడ్వెంచర్ ఎట్టుందంటే అటుండే. చూడండి రాళ్ళు చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. కాళ్ళు పైన కాస్త పన్నా కానీ ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి ముళ్ళులు కానీ ఎక్కినాయి. అదేవిధంగా చిన్న చిన్న రాళ్ళు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, జారుతున్నాయి మొత్తం. మనం కేర్ఫుల్గా వెళ్ళే వాళ్ళు ఏంటంటే ముందు వెళ్ళే వాళ్ళు కానీ సేఫ్. ఎందుకంటే పైన ఉండే వాళ్ళు కాస్త రాళ్ళు దొలిచినారంటే కింద ఉండే వాళ్ళ పైన రాయి పడుతుంది, కాస్త డ్యామేజ్ అయ్యే చాలా డేంజరస్గా అపాయం అవుతుంది. కాబట్టి ఏంటంటే వెనక వచ్చే వాళ్ళు కానీ కేర్ఫుల్గా రావాలి, అలాగే ముందు వెళ్ళే వాళ్ళు కానీ కేర్ఫుల్గా వెళ్ళాలి. ఏం బ్రో ఎలా ఉంది? ఫస్ట్ టైం దోలు తిరిగిపోతుంది. ఎంత కష్టంగా ఉన్నా కానీ ఇంకా కాస్త జర్నీ చేసి ముందుకెళ్ళామంటే అద్భుతమైన శేషతీర్థాన్ని మనం చేరుకుంటాం. ఈ నడిచిన జర్నీ ఈ ఎండలో ఈ ఫారెస్ట్లో ఏదంటే అన్నీ మర్చిపోతామండి, గ్యారంటీ. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ తీర్థంలో స్నానం చేసి ఆ శేషతీర్థం దగ్గరికి వెళ్ళేసేదంటే స్వామివారిని మనం మొక్కున్నామంటే ఈ కష్టం అంతా మర్చిపోతాం, గ్యారంటీ. జై బాలాజీ, జై జై బాలాజీ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ముక్కులవాడ అనారసక గోవింద గోవింద. ఉన్నాయండి. దాదాపు ఒక 150 మీటర్స్ దాకా ఈ రాళ్ళలోనే నడవడం జరిగింది. చూడండి ఎలా ఉందో, మొత్తం చిన్న చిన్న రాళ్ళు స్టార్టింగ్ లో ఉంటే ఇక్కడ చూసే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. సంపద అన్నాడు వెనకాల. ఏం కావాలి? అంతే అంత మనం అంతా దొంగతుంది ఒకటే ఘాటి కట్టుకుందాము. చూడండి మొత్తం రాళ్ళే, ఏ మాత్రం స్కిడ్ అయినా కానీ కింద వెళ్ళే వాళ్ళకి డేంజరస్. భయంకరమైన పొదలు, చెట్లు. జై బాలాజీ, చూడ్డానికి ఎంతో బ్యూటిఫుల్ గా రాళ్ళు కనిపిస్తున్నాయంటే కానీ అంత డేంజరస్ గా. బ్రోస్ కి జాగ్రత్తగా కేర్ఫుల్ గా దిగుతున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ముక్కులవాడ అనారసక గోవింద గోవింద, సప్తగిరి వాస గోవింద గోవింద. ఉంటారు ఆ రూట్ లో పోవాలి. ఇప్పుడు లేదు, మేము వచ్చిందే బాగు, మంచి కరెక్ట్ రూట్ ఇదే. ఇందులో ఎటువంటి వెయిట్ ఉండకూడదు, కాస్త ఈజీగా వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క ఐటమ్. ఫుడ్ ఐటమ్ అంటే నైట్ స్టేయింగ్ ఉంటుంది కాబట్టి ఫుడ్ ఐటమ్, వెజిటేబుల్స్, రైస్, ప్రతి ఒక్కరికి అది కాకుండా వాటర్, స్నాక్స్, మొత్తం బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి. కొద్దిసేపట్లో శేషతీర్థానికి చేరుకోబోతున్నాం బ్రో. రచ్చ రచ్చ శేషాచల అడవుల్లో శేషతీర్థం ట్రిప్ తగ్గేదేలా. చిన్న రప్పించుకునేస్తానన్నా. నేను ఈత పట్టి నాకు ఈత వస్తుంది, నాకు అవసరమే లేదు. అది తగ్గేదేలే. నీకేది రాదా? నాకు వచ్చింది, తెచ్చుకో. మొత్తానికి పెద్ద పెద్ద రాళ్ళు గాని దిగేసాము. ఇక్కడ మొత్తం ఫ్లాట్ గా ఉంది రూటు, అంటే మట్టి పైన ఎండిపోయిన ఆకుల రూటు. ఇక్కడ గాని జారుతుంది కాబట్టి జాగ్రత్తగానే వెళ్ళాలి. ఇక్కడ గాని రోడ్డు మార్గం అయితే క్లియర్ గా ఈ విధంగా లోపల ఉంటుంది ఫారెస్ట్ లో. ఈ రూట్ లో వచ్చినట్టయితే ఏ మాత్రం కన్ఫ్యూజన్ అయినారంటే ఇక్కడ చెట్లకి బ్రాకెట్స్ గానీ ఉంటాయి, ఎల్లో బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ ని ఫాలో అయ్యి స్ట్రైట్ గా వెళ్ళామంటే శేషతీర్థానికి చేరుకోవచ్చు. సంపత్ ఇక్కడ స్వచ్ఛ భారత్ గాని చేస్తున్నారు. వచ్చే భక్తులకి, అంటే రేపు వస్తారు కదా భక్తులు, ఇవాళ ఏంటంటే వెళ్ళటం కారణం ఏంటంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ థ్రెడ్ కట్టడం కానీ ఈ ట్యూబ్స్ అక్కడికి వేసామంటే రేపు ఈత రాని వాళ్ళకి కానీ
అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వచ్చినా కానీ సేఫ్ సైడ్గా తీర్థానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేదానికి ఒకరోజు ముందుగానే మేము వెళ్తున్నాము. శ్రీనివాస గోవింద గోవింద. ఫుల్ లోయండి, ఒక 50% దిగుంటాం అంతే. మొత్తం ఎండలో దిగాము ఇప్పుడు ఇంతసేపు. ఇక్కడ కాస్త చెట్లు ఫుల్గా కమ్ముకోపోయిన వల్ల కాస్త నీడుంది, కానీ ఇంకా దిగాలి లోపలికి. అలాగంటే అలవాటునా? ఈ ఒక్క రూటే, వేరే రూట్ అనేది లేదు. ఈ ఫారెస్ట్ లో చాలా యాత్రలు చేస్తుంటాం, కానీ పెద్ద సాహస యాత్ర ఏంటంటే ఇదే శేషతీర్థము. అంటే ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు. ఈ లోయ ప్రాంతంలో ఏంటంటే మొత్తం డౌన్ ఉంటుందండి. గడ్డి, ఆకులు, ఎండిపోయిన ఆకులు, అలాగే చిన్న చిన్న రాళ్ళు కాబట్టి ఏంటంటే స్కిడ్ ఎక్కువ అవుతుంటుంది. కేర్ఫుల్గా దిగాలి. మొత్తం ఈ ప్లాస్టిక్ థ్రెడ్ దేనికంటే అక్కడ మొత్తం గుండాలు వాటర్ ఫ్లోటింగ్ దాటుకొని వెళ్ళాలి కాబట్టి అక్కడ కట్టినట్టయితే వచ్చే భక్తులకు కానీ హెల్ప్గా ఉంటుందనేసి ఈ థ్రెడ్ అని. హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఈ ట్రిప్ రావడము. ఫస్ట్ పెద్ద అడ్వెంచర్ ఉంది, హ్యాపీనెస్ ఉంది ఫుల్. జై బాలా అన్న. జై బాలా ఏడుకొండల బాల వెంకటరమణ. పడిపోయింది అది వర్షాకాలంలో. ఇక్కడ కూర్చునేదానికి కానీ చాలా బాగుంది. చూడండి ఎలా ఉండదో. కూర్చొని హాయిగా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. మొత్తం చుట్టూరు ఈత చెట్లు కమ్ముకో ఉన్నాయి కాబట్టి నీడగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అక్కడ. ఆ విధంగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. వాటర్ గాని అయిపోయిందంటే సపోజ్ మీ దగ్గర ఇటువంటి ఈత చెట్లు ఉంటాయి కదా, పచ్చిగా ఉంటాయి. ఒక అలా నోట్లో వేసుకున్నారంటే చాలా చేదుగా ఉంటుంది, కానీ ఏంటంటే దాహం అనేది వేయదు. ఇటువంటి రోడ్లో ఓన్లీ నడక మార్గం, మనిషి వెళ్ళడానికే రూట్ ఉంటుంది. ఇంకా మొత్తం ఏంటంటే బోధ చెట్లు, ఈత చెట్లు మొత్తం కమ్ముకో ఉంటాయి. చూడడానికి వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం టోటల్గా శేషాచలం ఫారెస్ట్, అడవులు, కొండలు, దట్టమైన అడవులు. డిస్టెన్స్లో కానీ ఒక ఊరు అనేది ఒకటి కనిపిస్తుంది, చాలా డిస్టెన్స్లో ఉంది. మొత్తానికి అతి దగ్గరలో శేషతీర్థం, అతి దగ్గరలో ఉన్నాము. కాసేపట్లో శేషతీర్థానికి చేరుకుంటాము. వ్యూ చూసినట్టే చూడండి, 2 కొండలు అలా చీలు ఉన్నాయి, కింద పెద్ద చెట్లుగానే ఉన్నాయి. శేషతీర్థం లోపల వరకు ఇటువంటి బండ్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొండ పైన కానీ వేర్లు లోపలికి, అంటే ఎంతో పురాతనమైన చెట్లు కాబట్టి కొండ లోపలికి కానీ వేర్లు మొత్తం చొచ్చుకుపోయినాయి. ఇక్కడ చూసినట్టయితే అంటే అడవి మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి చెట్లు. అలాగే మంకీస్ కానీ జాగ్రత్తగా ఉండాలి. చేతులలో బ్యాగ్స్ ఏమారుతాం అంటే దగ్గరికి వచ్చి అటాక్ చేసి మరీ పీక్కొని వెళ్ళిపోతాయి. బ్యాగ్స్ ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉండాలి, చాలా దూరం వెళ్తుంది. అలాగే 2 వైపులా రూట్స్ ఉంటాయి. మనం లెఫ్ట్లో వెళ్ళినామంటే శేషతీర్థం చేరుకోవచ్చు.
స్ట్రైట్ గా ఈ లోయలో కొండల మార్గంలో ఇప్పుడు మొత్తం జై బాలాజీ బృందంతో దిగినాము. అలాగే రైట్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఒక సొరంగ మార్గం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా స్ట్రైట్ గా వెళ్ళామంటే శేషతీర్థం. వాటర్ అయితే ఫుల్గా సౌండ్ గానే వినిపిస్తుంది. మంకీస్ గారు ఉన్నాయి ఇక్కడ. నాడు కాలు పెడితే ఆ కాలు కట్టుకుంటాయి. చెత్త అంతా తోక ప్రాంతము ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయినట్టయితే అంటే పడగ ఎండు మార్గంలోకి వెళ్తే మనం శేష తీర్థాన్ని మనం చేరుకోవచ్చు. అంటే ఎండులో ఒక పడగ ఆకారంలో ఉంటుంది. ఇక్కడైతే వాటర్ ఫుల్ వాటర్ దాదాపు నడుము వరకు ఉన్నాయి. ఇక్కడే ఈ విధంగా ఉన్నాయంటే ఇంకా వెలంగా అంటే ఇటువంటివి దారుతా అంటాం. ఇంకా ఫుల్గా ఉంటాయి. చూడండి మొత్తము 2 కొండల మధ్యలో కింద వాటరు వెళ్తున్నాం శేష తీర్థం దగ్గరికి. ఇప్పుడు ఈ గుండాము ఇక్కడ దాటి యువతలు రావడం జరిగింది. అదేవిధంగా మొత్తం కొండే, మొత్తం సొరంగ మార్గం. ఇక్కడ చాలామంది భక్తులు ఆల్రెడీ మార్నింగే వచ్చున్నారు. కాస్త లోపలికి వచ్చామంటే ఈ విధంగా వాటర్ గుండం అనేది ఉంటుంది. రైట్ సైడ్లో కొండ ఉంటుంది. ఈ కొండ మనం పైకి వెళ్ళాలి. పైకి ఎక్కి అటువైపు దిగామంటే శేషతీర్థం. అంటే ఇంకా చాలా గుండాలు అనేది మనం దాటాల్సి ఉంటుంది. లోపల లోయ మార్గంలో దిగేసి ఒక గుండం అయితే దాటినాము. ఇంకొస్త పైకి కొండకి అడ్వెంచర్ చేస్తా. ఇక్కడ కర్ణాటక భక్తులు కానీ చాలా మంది ఇక్కడ వచ్చి బాగా ఫుల్ ఎంజాయ్. కొండ కార్నర్లో అండి ఫుల్ అడ్వెంచర్ డేంజరస్. ఇక్కడ చూసినట్టయితే కొండ పైకి ఎక్కాం కదా, మొత్తము కొండ కార్నర్. ఇది మొత్తం కొండే పైన కొండ. ఈ కొండ కార్నర్లో చూసినట్టయితే రైట్ సైడ్లో కానీ థ్రెడ్ అంటే కట్టుకొని కాస్త సేఫ్టీగా మనం పట్టుకుంటా వెళ్ళొచ్చు. ఫుల్ డేంజర్ అండి ఇక్కడ. కానీ కొండ కార్నర్లో చిన్న అంచులు ఉంటాయి. అక్కడ కాలు పెట్టుకుంటా పైన థ్రెడ్ గానే ఉంటుంది. ఆ థ్రెడ్ పట్టుకునేసి వెళ్ళాలి. చూడండి ఎంత కార్నర్ అంటే లోపల ఫుల్ లోయ, మొత్తం వాటర్ ప్రాంతము. లోపల శేషతీర్థం అంటే శేషు దగ్గర నుంచి మొత్తము ఇదంతా ఒక సొరంగ మార్గం. అటువైపు ఇటువైపు కొండల్లో కార్నర్లో అంటే లోపల నుంచి కానీ రావచ్చు. అక్కడ కొంచెం ఎక్కేదానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొండ కార్నర్లో వస్తున్నాము. సంపత్ నడుచుకుని పోతున్నా అట్ట పోతే అడొక భయం. గురువు ఎక్కువ ఉంది కదా, బ్యాలెన్స్ ఎక్కువ. మొత్తానికి శేషతీర్థం చేరుకున్నాము. లోపలికి మొత్తం 2 కొండలు ఏంటంటే ఇలా చీలు ఉంటుంది. లాస్ట్ కి ఎండికి పోయే వరకు ఏంటంటే ఒక పడగ ఆకారంలో అదే శేషతీర్థం. ఆ పడగలో నుంచి ఆ తీర్థం పడతా ఉంటుంది. ఒక మహా అద్భుతమైన శేషతీర్థం. మరి కాసేపట్లో చూద్దాము. ఇక్కడ కానీ ఏంటంటే లోపల
ఎంతో ప్యూర్ గా ఉన్నాయంటే చిన్న చిన్న చేపల ఫిషెస్ కానీ కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉందంటే మొత్తం లోపల ఇటు కాలు లోపల పెట్టున్నారు కదా కలుస్తానే మొత్తం ఎట్లున్నదంటే అంత ఎంజాయ్ గా ఉన్నది. మామూలుగా మన సిటీలలో చూసినట్టయితే హైదరాబాద్ బెంగళూరులో ఈ ఫిషెస్ దగ్గర కనిపించుకునేదానికి టబ్స్ ఉంటాయి, ఛార్జ్ చేస్తారు 1 hour కింద అనేది. కానీ ఎటువంటి ఛార్జ్ లేకుండా ఇక్కడ ఎంతసేపు కావాలన్నా అన్లిమిటెడ్ గా మనం కాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. మొత్తం హెల్తీగానే అది. ఇక్కడ లోపల చూసినాం కదా చిన్న చిన్న ఫిషెస్ రాళ్ళు గాని కలర్ఫుల్ గా చూడండి. అక్కడ బ్లాక్ గా ఉంది, ఇక్కడ వైట్ గా ఉంది, బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉందండి. మొత్తం ప్యూరిటీగా ఉన్నాయి వాటర్. మనం హౌసెస్ దగ్గర కొనుక్కునే మినరల్ వాటర్ కన్నా ఇటువంటి స్వచ్ఛమైన వాటర్ ఫారెస్ట్ లో వచ్చే తీర్థాలు కాస్త మనం అట్లా తాగినట్టయితే సర్వ రోగాలు గాని పోతాయి, ఆరోగ్యానికి గాని చాలా మంచిది. ఇక్కడ ఏంటంటే ఎన్నో వనమూలికలు రాపిడి జరిగి ఈ కొండల్లో కోనల్లో శాశ్వత అడవుల్లో ఈ తీర్థం అంతా వస్తుంటారు కాబట్టి 12 numbers రావడం జరిగింది. చాలా వరకు అక్కడే కొంతమంది బ్యాక్ సైడ్ ఉన్నారు. మరి కాసేపట్లో అంటే రేపు శ్రీవారి భక్తులు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా సేఫ్టీ కోసం థ్రెడ్ ఇక్కడ కట్టి అంటే ట్యూబ్ గాని తెచ్చాం కదా, ఇటువంటి గుండాలు కానీ చాలా ఉంటాయి. అంటే ఇది పెద్దగా లోతు లేదు కానీ లోపలికి వెళ్ళామంటే లోతు ఉంటుంది. అన్న వాళ్ళు కానీ అంటే లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందుగానే వచ్చి ఈ సేవా కార్యక్రమం చేయాలనేసి మనం చేసిందే వంట మీరు బాగా చెప్తే నా మనిషి ఫస్ట్ ఆ కూర పెట్టు, ఆ మూట అదే పెట్టాల్సింది. అదే పెట్టి దాని మీద అన్ని పెట్టేయండి. ఆకులు పెట్టాలా? అన్ని పెట్టి అట్లా పండి సమానంగా పండి. ట్యూబ్ లో మొత్తం బ్యాగ్స్ సామాగ్రి మొత్తం అంటే వెజిటేబుల్స్ మొత్తం తెచ్చాం కదా, బ్యాగ్ లో ట్యూబ్స్ పైన పెట్టుకునేసి మన బ్రో వెళ్తున్నాడు. కానీ స్టార్ట్ అడ్వెంచర్. ఓపెన్ అయిపోతుంది కూరగాయలు వద్దు బ్రో లోతుండదు అక్కడ. ఈత కొట్టు ఈత కొట్టు ఈత కొట్టు. మూల పోయి ఆడపెట్టు, అట్లా పోయి ఆడపెట్టు. నువ్వు పెట్టుకోబో ఈత వచ్చినోడికి గుప్పు ఇంకోటిగా ట్యూబ్ ఎత్తుకోరా బాబు. పంపిద్దాం. వెళ్ళిపోనా అక్కడ లోతుంది కదా. ఏం బా ఆయన నడుచుకుంటూ పోతా అన్నాడు. అట్లే పో నువ్వు కూడా. రానా నేను పట్టుకుంటారా. నువ్వు పో. అంతా గజి కాలే. ఏం మునగవులే. జై బాలాజ్, జై బాలాజ్, జై బాలాజ్, జై బాలాజ్, జై బాలాజ్, జై బాలాజ్. జై బాలాజ్. ఇప్పటికి 2 గుండాలు దాటుకోండి 3వ గుండం ఇది. 3వ గుండం అయితే ఈ విధంగా ఇంత దాదాపు మెడ వరకు ఉంది లోతు. జై బాలాజ్, జై బాలాజ్, జై బాలాజ్, జై జై బాలాజ్. మీరు మునిగారంటే నేను ఇంకా ఆడ మునిగా ఉంటాయి రా. గోవింద గోవిందా, జై బాలాజీ, జై బాలాజ్, గోవిందా, ఆడ మునిగా ఉంటాయి రా. గోవిందా. ఆడ మునిగా ఉంటాయి రా. అన్ని ఈడే తడిపినాం మొన్న. ఫోను చచ్చిపోతుంది, ఛార్జింగ్ వేరే కాపాడు. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా సప్తగిరి వాస. అర్జున్ నాన్న శేషం అది చెప్పునా. ఇది 3వ గుండము. ఇక్కడే మనం చూసే శేషాకారంగా మనకు కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాలి.
స్టార్టింగ్ తోకకా నుంచి మనం స్టార్ట్ అయ్యాము 1, 2, 3 మూడో గుండం నుంచి ఇప్పుడు 4వ గుండం మనము వెళ్తున్నాము. 4వ గుండం దాటుతానే అక్కడ నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెనలో ఎక్కాలి. ఇక్కడ మటుకు లోతు ఉంటుందండి. ఈత వచ్చిన వాళ్ళే ఇక్కడ వెళ్ళగలుగుతారు. ఈత రాని వాళ్ళు ట్యూబ్స్ కానీ థ్రెడ్స్ కానీ వేసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా. 4వ గుండం ఇప్పుడు దాటుతున్నారు. ఈత వస్తే ఇలా ఉంటుంది, ఈత వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతే జోక్ తీసుకోమా. మీరు ఉంటే అది జై బాలాజీ. జై బాలాజీ. మొత్తం చూడండి 4వ గుండము ఎంత అద్భుతంగా ఉందంటే ఒక సొరంగ మార్గం ఉంది. ఇదే శేషతీర్థం ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక పాము ఆకారంలో ఉంటుంది. మెలికిలు తిరిగి అంటే కింద తీర్థం వస్తూ ఉంటుంది. కొండ మొత్తం ఏంటంటే ఇలా చీలు ఉంటుంది. పడగ దగ్గరికి మనం వెళ్ళామంటే మనం రీచ్ అయినట్టే శేషతీర్థం దగ్గరికి. నాలుగో గుండంలో ఇక్కడ చాలా లోతు ఉంటుంది. ఇక్కడ దాటుకునేసి ఇలా వచ్చినట్టయితే లోపల చూడండి ఎక్కడ నుండే తీర్థం వస్తుంది. బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ నిచ్చెనగానే ఉంది. నిచ్చెన వేసి పెట్టారు. ఈ నిచ్చెన మార్గాన పైకి వెళ్ళామంటే అక్కడ కానీ ఇంకో గుండం ఉంటుంది. ఆ గుండం దాటుకునేసి వెళ్ళామంటే శేషతీర్థం. ఎన్నో ఏళ్ల నుండి ఈ కొండలు చూడండి మొత్తం నీటి ప్రవాహం వల్ల మొత్తం రాపిడి జరిగి మొత్తం కోసుకోపోయినట్టు ఎంతో అందంగా ఉన్నాయి ఈ కొండలు మొత్తం. మొత్తానికి ఎన్నో సాహసాలు చేస్తూ జై బాలాజీ బృందం శేషతీర్థానికి చేరుకున్నాము. అద్భుతమైన శేషతీర్థం. ఇక్కడ చూద్దామంటే శివలింగం ఆకారంలో ఇది మొత్తం ఈ గుండం లాస్ట్లో ఇది లాస్ట్ ఎడ్జ్కి వచ్చాము. శివలింగం ఆకారంలో ఉంది. ఇక్కడ మనం పైన మొత్తం చూడండి మొత్తం రౌండ్గా అంటే ఒక పాము నాగశేషం అంటే మొత్తం చుట్టుకొని పడగ పైన ఎత్తినట్టుగా చూడండి. నాగశేషు పడగెత్తినట్టుగా ఉంది. అలాగే ఇంకా లోపల కానీ ఇంకో సొరంగం ఉంటుంది. ఇక్కడ చూడండి అందమైన జలపాతం కానీ ఇక్కడ వస్తుంది. జై బాలాజ్, జై జై బాలాజ్, జై బాలాజ్, జై జై బాలాజ్, జై జై బాలాజ్. మొత్తానికి 5 గుండాలు దాటుకొని ఈ సొరంగ మార్గంలో రావడం జరిగింది.
ఎవరు చూసేవాళ్ళు చెప్తాను. మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం వెంకటేశాయ మంగళం. జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ. శేషతీర్థం యాత్రలో ఎన్నో సాహసాలు చేస్తూ విజయవంతంగా ఈ యాత్ర జై బాలాజీ స్వామి బృందంతో సాగింది. అద్భుతమైన ఈ శేషతీర్థంలో అందరూ స్నానం చేసి అలాగే నైట్ గాని ఇక్కడ నిద్ర చేసి స్వామివారి దర్శనంతో పాటు పూజ గాని ఇక్కడ కొత్త వాళ్ళగానే రావడం జరిగింది. ఎన్నో తీర్థాలు మనమంతా తిరిగాము, మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి కానీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఎన్నో సాహసాలు చేసినా కానీ ఈ శేషతీర్థం ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే సింగిల్ లోయలో దిగాలి. ఎంత సాహసం అంటే లేడీస్ గారు రావటం ఏంటంటే చాలా విశేషం. నిజంగా అందరూ హ్యాపీగా సంతోషంగా ఈ యాత్రలో తీయని అనుభూతి పొందారు. అలాగే స్వామివారి సేవలో కానీ జై బాలాజీ స్వామి బృందం కానీ ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు పలుకుంటూ ఈ యాత్రలో అయితే కొనసాగి శేషతీర్థం విజయవంతంగా అయితే అయింది. వీళ్ళ అభిప్రాయాలు కానీ ఇప్పుడు మనం కనుక్కుందాం, వీళ్ళ అనుభూతి కానీ మనం కనుక్కుందాము. జై బాలాజీ, జై బాలాజీ, జై అధిరామ్ బాబాజీ గురు యొక్క అనుగ్రహం చేత ఈ తిరుమలలో చాలా పవిత్రమైనది, చాలా కష్టమైన తీర్థము, చాలా
పరమపావనమైన తీర్థము. తిరుమలలో కల్లా చాలా విశిష్టమైన తీర్థము. ఎన్నో విధాలుగా దీని యొక్క అనుభూతి చెప్పలేనంత విధంగా ఉంటుంది. చూసి తరించే వాళ్ళకే తెలుస్తుంది. ఈ యొక్క శేషతీర్థము ఎన్నో గొప్ప విశేషాలతో శేషాచల కొండలపైన నిత్యం ప్రవహించే ఈ తిరుమల తీర్థాలలో ప్రాముఖ్యమైన తీర్థము శేషతీర్థము. శేషతీర్థాలు ఒక్కొక్క గుండము దాటుకుంటూ చివరిలో వచ్చినామంటే శేష ఆకారాలతో పాటు శేష పడగలతో పాటు శేష తీర్థాలు కూడా శేష దారాలతో పడతాయి. ఇక్కడ ఎవరైనా మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నరలు అందరూ దేవుణ్ణి నిరంతరము సేవ చేసుకునేదానికి దైవ స్వరూపం. ఇక్కడ స్వామివారు దివ్య విమానంతో దర్శనమిచ్చి వాళ్ళకి మోక్షాన్ని, వాళ్ళ యొక్క వరాన్ని, వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చేది గాక వాళ్ళ భక్తి శ్రద్ధలతో పాటు భగవంతుని యొక్క దివ్య అనుగ్రహం పొంది భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందే దానికోసము స్వామివారు తిరుమలలో ప్రతినిత్యము సేవించేదానికి ఇక్కడ స్వామివారికి సంవత్సరంలో ఒకసారి స్వామివారికి శేషతీర్థ ముక్కోటి వస్తుంది. ఈ ముక్కోటి పర్వదినములలో ఎన్నో తీర్థాలు స్వామివారి తీర్థాల్లో కలుస్తాయి. కాబట్టి నిత్యము ఆహ్వానించే ఈ తీర్థాలలో ఎంతో భక్తి ప్రవర్తనలతో స్వామివారిని సేవించుకొని నిత్యము ధ్యానించుకొని స్వామివారి అనుగ్రహం చేత తిరుమలలో అనంతమైన వైష్ణవ భక్తి కలగాలని భగవంతుని యొక్క దివ్య ఆశీర్వాదం కలిగి వాళ్ళకి సుఖ సంపదలు, ఆయుష్, ఆరోగ్యము, సంపదలు అన్నీ కలగాలని దేవదేవుని యొక్క అనుగ్రహం చేత జై బాలాజీ పద్మావతి శ్రీ లక్ష్మి స్వామేతగా శ్రీ బాలాజీ యొక్క అనుగ్రహం చేత జై బాలాజీ. శేషతీర్థం యాత్ర ఎంతో అద్భుతమైనటువంటి గుండాలను దాటుకుంటూ ఆ స్వర్గం నుంచి శేషసేనుడే ఆ శేషాద్రివాసుడు ఇక్కడ వెలిసినట్టు అంత ఆనందంగా 1000 పడగల కిందన స్నానం చేసి స్వామివారికి ప్రసాదం చెల్లించి హారతి ఇచ్చి ఆ వైకుంఠమే వెళ్ళి స్వామివారికి మనం హారతి ఇస్తున్నంత అత్యద్భుతమైన అనుభూతి కలిగించినటువంటి బాలాజీ గారికి అలాగే బృందానికి ఆ వెంకటేశ్వరుడికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమో వెంకటేశాయ. ఈ దేవుడి మీద భక్తితోనే మేము ముందుకు సాగగలిగాము. టోటల్గా చెప్పాలంటే చాలా మహిమగల దేవుడు. ఆయన నమ్ముకొని వచ్చినా కూడా నాకు చిన్న హాని కూడా కాలేదు. మనకున్నటువంటి తీర్థాలలో అత్యంత ముఖ్యమైనటువంటి తీర్థము జ్ఞాన తీర్థానికి ప్రతీక అయినటువంటి ఈ శేషతీర్థం అనేది అత్యంత విశిష్టతమైనది. దీన్ని అసలు దర్శించడమే జన్మజన్మల భాగ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎంతో ఇదిగా ఆయన్ని ప్రార్థించడానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పడగ నీడ కింద మనము ఆయన యొక్క శ్రీవారి యొక్క అనుగ్రహం కింద మనమంతా ఉన్నట్టుగా భావిస్తున్నాం. జై బాలాజ్. జై బాలాజ్. ఈ శేషతీర్థం అనేది చాలా గొప్పమైన పవిత్రమైనది. మనము మన నదుల్ని, మన తీర్థాలని కాపాడుకునేదే మన సంప్రదాయం. మన సంప్రదాయం, సంస్కృతిని కాపాడుకోవాలంటే మన తీర్థాలు, మన నదులను కాపాడుకోవాలి. దేవుడు కన్నా ముఖ్యం, దేవుడే ముఖ్యం, కానీ దేవుడి కన్నా ముఖ్యం మన సంప్రదాయం. తిరుమలలో చాలా తీర్థాలు ఉన్నాయండి. వాటిలో అత్యంత ప్రతిష్టమైనది శేషతీర్థము. అందరూ రండి, దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఈ తీర్థానికి రావడం ఇదే నాకు మొట్టమొదటిసారి. చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా పొందాను. ఆ తీర్థంలో మునుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి అణువు ఒక నాగుపాము టచ్ చేసుకున్నట్టు పోయింది. కానీ చాలా సంతోషంగా ప్రతి రాయి నాగుపాము లాగే ఉంది. ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా అందరూ కంపల్సరీగా ఈ తీర్థానికి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వర. జై బాలాజీ స్వామి యాత్రలో మధు గారు ఆర్టిస్టు హైదరాబాద్ నుంచి ఎన్నెన్నో తీర్థాలు మేమైతే ఈ యాత్రలో అయితే పాల్గొన్నాము. సార్ అయితే ఎప్పటి నుంటో చూడాలి, శేషతీర్థం వెళ్ళాలి అనేసి. కానీ ఏంటంటే ఇక్కడ రావటం ఏంటంటే ఆశ్చర్యం. జస్ట్ నిన్న ఈవినింగ్ సార్కి తెలిసింది. వెంటనే ఏంటంటే కారు వేసుకునేసి హైదరాబాద్ నుంచి తిరుమలకి చేరుకొని ఫారెస్ట్లో అర్ధరాత్రి శేషతీర్థానికి చేరుకున్నాను. మార్నింగ్ చూసాను, నాకని షాక్ అయింది. ఎగ్జైటింగ్గా నేను ఫీల్ అయినాను, హ్యాపీగా ఫీల్ అయినాను. శేషతీర్థం రావాలని నాకు ఒక సంవత్సరం మొదటి నుంచి బాలాజీ గారి ఒకసారి చెప్పినప్పటి నుంచి నా మనసులో ఉంది. ప్రతిసారి పాపం బాలాజీ స్వామిని ఎప్పటికీ అడిగేవాడిని, ఎప్పుడు స్వామి ఎప్పుడు వెళ్దాం. ఒకసారి ప్రయత్నం కూడా చేసాం. కానీ ఇక్కడ రిస్ట్రిక్షన్స్, ఇయర్లీ వన్స్ మాత్రమే ఓపెన్. ఎలాగైనా కానీ ఇక్కడ రావాలని చాలా చాలా ఇష్టంతో మానసికంగా స్వామిని కోరుకుంటేవాడిని. బట్ నాకు నిన్ననే తెలిసింది, చిరు చెప్పినట్టుగా నిన్న బయలుదేరి హైదరాబాద్ నుంచి షూటింగ్ కూడా అనుకోకుండా స్వామివారి ఆజ్ఞ, స్వామివారు పిలుచుకున్నారు అంతే. ఆ సంకల్పం తగ్గట్టుగా జరిగింది. మామూలుగానే దారి ఉంది అనుకున్నాము. నిన్న 11:40 స్టార్ట్ అయితే 1:30కి మేము రీచ్ చేరుకున్నాం. కారణం ఏంటంటే మామూలు దారి అనుకున్నాం కానీ బట్ ఒక ప్లేస్కి వచ్చేసరికి ఇలా ఉండిపోతుంది. అక్కడ అన్నీ అడుగు ఎక్కడ పడుతుందో, లేకుంటే పౌర్ణమి వెన్నెల్లో మేము నడుచుకుంటూ వచ్చాం.
చాలా గొప్ప ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండే, బట్ ఆటోమేటిక్గా ఇందులో నడుస్తూ అన్నీ సెట్ అయిపోయినాయి. వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు, స్వామి గారి కృప. జై బాలాజీ. కష్టపడినావు కదా. కానీ అలానే